క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నీకు తోడయుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నుండి నిర్మూలము చేసి తిని లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి దేవుని వాక్యము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలను దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. కానీ దేవుడు అతనిని ఎన్నుకొని ఇశ్రాయేలు రాజుగా నిలబెట్టాడు. అంతేకాదు, లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను అని ఒక గొప్ప వాగ్దానాన్ని చేశాడు. ఈ యొక్క వాక్యం మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తూ ఉంది. మనలను గణపరిచేది మన బలం కాదు, మన విద్య కాదు, మన ధనం అసలే కాదు, కేవలము దేవుని యొక్క కృప. దేవుడు సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మారుస్తాడు. దావీదు రాజకుటుంబంలో పుట్టలేదు, దావీదుకు గొప్ప స్థానము లేదు. కానీ దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు, విశ్వాసాన్ని చూశాడు, విధేయతను చూశాడు. ఈరోజు కూడా దేవుడు మన రూపాన్ని చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. ఆయన ఎన్నుకున్న వారిని ఎవరు కూడా అడ్డుకోలేరు. దేవుడు ఎన్నుకున్న వారిని పరిస్థితులు కాదు కదా, దేవుని కృపే పైకి తీసుకువెళ్తూ ఉంది. దేవుని సన్నిధి విజయానికి కారణమిస్తుంది. ఈ వచనంలో దేవుడు ముందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీకు తోడై ఉంటాను అని చెప్పేసి. దావీదు విజయాల వెనుక దావీదు తెలివి మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధి ఉంది. మోషేతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. యెహోషువతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇరుకు గోడలు కూలిపోయాయి. దావీదుతో దేవుడు ఉన్నాడు కాబట్టి గొల్యాతు పడిపోయాడు. చిన్న బాలుడుగా ఉన్న దావీదు గొల్యాతును పడగొట్టేశాడు. మన జీవితంలో కూడా దేవుడు తోడుంటే అసాధ్యమైనటువంటి వాటన్నిటిని కూడా సాధ్యపరుస్తూ ఉంటాడు. దేవుడు మనతో ఉంటే ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే మనం ఓడిపోము. దేవుడు మనతో ఉంటే మనము ఒక్కరిగా ఉన్నా సరే అనుకున్న ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. దేవుడు తన సమయానికి ఘనతను ఇస్తాడు. దావీదు రాజు కావడానికి ముందు ఎన్నో కష్టాలు అనుభవించాడు. సౌలు అయితే దావీదును వెంబడించాడు, అడవుల్లో తిరిగాడు, అపవాదులు ఎదుర్కొన్నాడు. అయితే దావీదు దేవుని సమయాన్ని ఎదురు చూశాడు. తనంట తాను సింహాసనాన్ని ఎక్కలేదు, లాక్కోలేదు, సౌలు దగ్గర నుండి తీసుకోలేదు. దేవుడు నిర్ణయించినటువంటి సమయానికి ఆయన దావీదును గణపరిచాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆశీర్వాదం ఆలస్యం అవుతున్నట్లు అనిపించొచ్చేమో, కానీ దేవుడు ఆలస్యం చేయడు. ఆయన సమయం పరిపూర్ణమైనది. దేవుని గడియారము ఎప్పుడూ ఆలస్యం కాదు, అది ఎప్పుడూ కూడా సరైనటువంటి సమయానికే పనిచేస్తూ ఉంది. కాకపోతే మనమే కొంత తొందరపడుతూ ఉంటాము. తొందరగా ఏది కావాలన్నా కానీ మనకు వెంటనే కావాలి అన్నటువంటి ఆలోచనతో దేవుణ్ణి మనము దూషిస్తూ ఉంటాము. అలా ఎప్పటికీ కూడా ఎవరు దూషించొద్దండి. దేవుడు ఇచ్చేటువంటి పేరు ఆశీర్వాదంగా ఉండాలి. దేవుడు మన దావీదుకు కేవలం ప్రసిద్ధి మాత్రమే ఇవ్వలేదు, దేవుని నామానికి మహిమ తీసుకువచ్చేటువంటి పేరునిచ్చాడు. మనకు కూడా మంచి పేరు రావాలి, కానీ అది మన గొప్పతనం కోసం కానే కాదు, దేవుని మహిమ కోసం రావాలి. మన మాటల్లో, మన ప్రవర్తనల్లో, మన సేవలో, మన కుటుంబ జీవితంలో క్రీస్తు యొక్క సువాసన కల్పించాలి. మన పేరు గొప్పది కావడం కంటే మన జీవితాన్ని చూసి దేవుని పేరు గొప్పదని ప్రజలు చెప్పడము మరింత గొప్ప విషయం. అయితే ఇదంతా మనము సాధించాలి, ఇదంతా మనం చేయాలి, మనం సొంతం చేసుకోవాలి, అలాగే మన జీవితంలో జరగాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని పైన నమ్మకం ఉంచుకోవాలి, దేవుని పైన విశ్వాసం ఉంచుకోవాలి. ఏదైతే ఈ వాక్య భాగం మనం చదివామో ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరాలంటే మనము దేవుని సన్నిధిలో వినయంగా జీవించాలి, దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలి. ప్రార్థనను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. దేవుని సమయాన్ని సహనంతో ఎదురు చూడాలి.
వచ్చినటువంటి ఘనత అంతా కూడా దేవునికి చెందుతుందని గుర్తుంచుకోవాలి. మనదంటూ ఏది ఈ లోకంలో లేదు. మనకు అసలంటూ ఏది కూడా మనం సంపాదించుకోలేదు. కేవలం మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఉచితమైనటువంటి ప్రేమ ద్వారానే మనము జీవిస్తూ ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. దావీదును గణపరిచినటువంటి దేవుడు ఈరోజు మారలేదు. మనం చిన్నవారమని, బలహీనులమని, లేదంటే అవకాశాలు లేవని అనుకోవద్దు. దేవుడు మనతో ఉంటే ఆయన మన జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. సరైనటువంటి సమయంలో మనకు మంచి పేరును, మంచి సాక్ష్యాన్ని, మంచి ప్రభావాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన లక్ష్యం పేరు సంపాదించడం కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం కావాలి. అప్పుడు దేవుడే మనకు తగిన సమయంలో ఘనతనిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో గడపాలి. లోకంలోని గనులైనటువంటి వారికి కలిగే ఈ పేరు నీకు కలుగజేసి ఉన్నాను అనేటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాల్లో కూడా నెరవేరాలి అంటే ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనందరం కూడా జీవించాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదంలో కొందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు దేవా. ప్రభువా, మరి గొప్ప గొప్ప దైవజనులు, భక్తులు వారి జీవితాల్లో నెరవేర్చినట్టుగా తండ్రి మా యొక్క ప్రియులందరి జీవితాల్లో కూడా గొప్ప పేరును తండ్రి మీరు తీసుకుని రండి. ఎవరైతే అవమాన భారంతో తగ్గింపుగా జీవిస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే చులకన భావంతో చూడబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. మీరు వాగ్దానం ఇచ్చారు, లోకంలో గనులైనటువంటి వారికి కలుగు పేరు నీకు కలుగ చేస్తానని చెప్తూ ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అవమాన భారం, నిందలు మోస్తూ ఉన్నారో తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ యొక్క సమయానికి వారిని హెచ్చింప చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.